ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా రూపా, అమ్మా ఏంటమ్మా ఇదంతా? నువ్వు హత్య చేయడం ఏంటమ్మా? అక్కడికి నువ్వు గన్తో వెళ్ళడం ఏంటి? ఆ మేనేజర్ చావడం ఏంటి? పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం ఏంటమ్మా? వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే నువ్వు సైలెంట్ గా వాళ్ళతో రావడం ఏంటి? నాకు అసలేం అర్థం కావడం లేదు. నిజంగా నేను హత్య చేయలేదు రూపా. నాకు తెలుసమ్మా, కానీ పోలీసులు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం అతన్ని నువ్వే షూట్ చేసినట్టు ఉంది కదమ్మా. ఆ వీడియో చూసిన నాన్న కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. మనకున్న సమస్యలు సరిపోవన్నట్టు కొత్తగా ఇదొక సమస్య. నాన్న నువ్వు దగ్గర అవుతున్న సమయంలో నువ్వొకరిని చంపావని నీ మీద నిందేంటో నాకు అర్థం కావడం లేదు. ఇది ఎటువైపు దారితీస్తుందో ఏంటో. అమ్మాయి గారు, మీరు ఊరుకోండి. అమ్మగారికి ఏం కాదు. అమ్మగారు, అక్కడికి మీరెందుకు వెళ్ళారు? అసలు అక్కడ ఏం జరిగింది? బస్తీ వాళ్ళకి జీవనోపాధి కోసం ఆటోలు కొనిస్తానని చిన్న చిన్న బిజినెస్లు పెట్టించి వాళ్లతో హీనంగా మాట్లాడి వాళ్ళ మీద చేయి చేసుకుంటావా? సారీ మేడం. వీళ్ళు కట్టిన మొత్తం డబ్బులు వీళ్ళకిచ్చేయి. ఆ డబ్బుతో వాళ్ళకెలా ఆటోలు కొనివ్వాలో నాకు బాగా తెలుసు. వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను మేడం. అంటే మీరు అతన్ని బెదిరించినప్పుడు ఆ జనం కూడా అక్కడే ఉన్నారా? అవును రాజు. మరి మీరు చంపనప్పుడు మీరు కాల్చినట్టు మీ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ అక్కడ ఎలా ఉంది? మీ గన్ ఎవరికైనా ఇచ్చారా అమ్మగారు? లేదు రాజు. అమ్మగారు, ఆ మేనేజర్ బాడీలో ఉంది మీ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్. అంటే ఖచ్చితంగా మీ గన్ మీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతికి వెళ్ళి ఉండాలి. ఆలోచించండి అమ్మగారు. నువ్వు ఎవరికి ఇవ్వకపోయినా ఎవరైనా ఆ గన్ను తీసేలా ఎక్కడైనా పెట్టావా అమ్మా? గన్ను కార్లో పెట్టి ఎక్కడికైనా వెళ్ళడం కానీ అలాంటివి ఏమైనా చేసావా అమ్మా? అవును రాజు. నేను అనాథ శరణాలయానికి బయలుదేరొస్తుంటే దారిలో ఒక ఫ్యామిలీ గొడవ పడుతూ కనిపించింది. అక్కడ కార్ ఆపి వెళ్లి ఆ గొడవని క్లియర్ చేసి వచ్చాను. డ్రైవర్ ఏమైనా తీసే ఛాన్స్ ఉందా? చచా, అతను అలాంటివాడు కాదు రాజు. పైగా ఆ గొడవ దగ్గరికి నాతో పాటు డ్రైవర్ కూడా వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా అనాథ శరణాలయం దగ్గరికే వచ్చేశాను. బుల్లెట్ ఎవరైనా తీశారంటే అది ఆ గొడవ జరిగిన ప్లేస్లోనే తీసుండాలి అమ్మగారు. అంటే మిమ్మల్ని ఎవరో ఫాలో అయ్యారు. మీరు కార్ దిగి పక్కకు వెళ్ళినప్పుడే ఆ బుల్లెట్ తీసుండాలి. నన్ను ఇరికించాలనుకుంటే గన్నే తీసుంటొచ్చు కదా రాజు. బుల్లెట్ మాత్రమే ఎందుకు తీసుంటారు? గన్ తీస్తే మీరు అలర్ట్ అవుతారు. అదే బుల్లెట్ తీస్తే గన్ను మీ ముందే ఉంది కాబట్టి మీరు అలర్ట్ అయ్యే ఛాన్సే ఉండదు కదా అమ్మగారు. అందుకే బుల్లెట్ మాత్రమే తీశారు. ఇంతకీ ఇప్పుడు ఆ గన్ ఎక్కడుంది? కారులో ఉంది రాజు. కార్ ఎక్కడుంది? అనాథ శరణాలయం దగ్గరే ఉంది. ఓకే అమ్మగారు, మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా ఇదంతా ఎవరో ప్లాన్డ్గా చేసి మిమ్మల్ని ఇరికించారు. వాళ్ళెవరో నేను కనుక్కుంటాను. మిమ్మల్ని నిర్దోషిలా బయటికి తీసుకొస్తాను. అమ్మాయి గారు, పదండి. మమ్మీ, అత్తయ్య మీద పై చేయి సాధించడానికి
ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉన్నాం, కానీ ప్రతిసారి ఓడిపోతున్నాం. ఈసారి మాత్రం మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాం మమ్మీ. సమయానికి దేవుడు అన్నీ అలా సమకూర్చాడు. అవునరా దీపక్, ఇది ఖచ్చితంగా దేవుడి దయ మన మీద ఉండడం వల్లే జరిగింది. నేనొక్కసారి దెబ్బ కొడితే విరూపాక్షి కోలుకోవడానికి 25 ఏళ్లు సమయం పట్టింది. ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇది మర్డర్ కేసు మమ్మీ. ప్రూవ్ అయితే మినిమం 7 ఏళ్ళు అయితే గ్యారంటీ. ఈ 7 ఏళ్లలో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి కదా మమ్మీ. సమయానికి ఆ చిట్ ఫండ్ కంపెనీ వాడు భలే దొరికాడు మమ్మీ. వాణ్ణి అత్తయ్య గంతు బెదిరించడం మన పాలిట ఒక వరంలా మారింది. దాన్ని అవకాశంగా మార్చుకొని ఆ మేనేజర్ గాన్ని మనం లేపేసి నేరం అత్తయ్య మీద తోసేశాం. సాక్ష్యాలన్నిటినీ తారుమారు చేసేశాం. మామయ్య కూడా ఆపలేకపోయాడంటే అత్తయ్య ఎంతగా ఇరుక్కుందో అర్థమవుతుంది కదా మమ్మీ. అవునరా దీపక్, మీ మామయ్యే కాదు, ఆ రాజు రూప కూడా కరెంట్ షాక్ కొట్టినట్టు అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారే తప్ప ఏమీ చేయలేకపోయారు. అసలు విరూపాక్షను అలా చూస్తుంటే అసలు ఆనందం మామూలుగా లేదురా. నా ఒంట్లో ప్రతి నరం నాట్యం చేసిందనుకో. మమ్మీ, ఈ ఆనందాన్ని ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. నైట్ ఫుల్ పార్టీ చేసుకోవాలి మమ్మీ. నీ ఇష్టం దీపక్, ఈ రోజు నిన్ను ఎవ్వరూ ఆపరు. నీ ఇష్టమైన డ్రింక్ తాగు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఆ విరూపాక్షిని ఎలాగో అరెస్ట్ చేయించాం కాబట్టి రాజు రూపలు రెక్కలు విరిగిన పక్షుల్లా కుప్పకూలిపోయి ఉంటారు. మీ మామయ్య కూడా ఏదో తెలియని బాధలో ఉండుంటాడు. వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం. ముందు రాజు రూపం దెబ్బ కొట్టాలి మమ్మీ. ఆ తర్వాత మావయ్య ఒంటరివాడు అవుతాడు. అప్పుడు మావయ్యని దెబ్బ కొట్టడం ఈజీ అవుతుంది. చిన్న మావయ్య చిన్నత్తయ్యని ప్లాన్ చేసి దెబ్బ కొట్టాల్సిన పని లేదు. మన దెబ్బకి భయపడి వాళ్ళే తోక ముడుచుకొని పోతారు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం మనదే మమ్మీ. మనం కోటీశ్వరులం అవుతాం మమ్మీ. Ah